హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ మీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో కరెంట్ అఫైర్స్ బై మీ మల్లికార్జున సార్. కరెంట్ అఫైర్స్ ఉద్యోగ సాధనలో ఎంతో ముఖ్యమైనటువంటి ప్రధాన భూమిక పోషిస్తున్నది. ఏ రోజు ఇటువంటి అంశాలను ఆ రోజు మనము జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలుగా విడివిడిగా రాసుకొని దాని యొక్క సమగ్ర సమాచారాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకొని ఉద్యోగ సాధనలో మనం మున్ముందుకు వెళుతూ విజయాన్ని సాధించాలని ఒక దృఢ సంకల్పంతో శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తున్నాం. మీ మల్లికార్జున సార్. మరి టాపిక్లోకి వెళ్తే ఎయిర్ ఫీల్డ్ వెపన్ అయిన సాను ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు? ఎయిర్ ఫీల్డ్ వెపన్ అయిన సాను, ఎయిర్ ఫీల్డ్ వెపన్ అయిన సాను ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు? ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారంటే హాక్ హై అనేటువంటి యుద్ధ విమానం నుంచి ప్రయోగించారండి. ఎయిర్ ఫీల్డ్ వెపన్ అయిన సాను ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు? ఏ యుద్ధ విమానం నుంచి? హాక్ హై అనేటువంటి యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. మరి సా అంటే ఏంటి? సా అంటే ఏమిటి? సా అంటేనా స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ అండి. మరి ఎయిర్ ఫీల్డ్ వెపన్ అయిన సాను ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు? ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారంటే హాక్ హై అనేటువంటి యుద్ధ విమానం నుంచి ప్రయోగించారండి. మరి హాక్ హై ఈ సా అంటే ఏం చూసామనుకోండి, సా అంటేనా స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్. మరి సాను రూపొందించిన సంస్థ, సాను రూపొందించిన సంస్థ. సాను ఏ సంస్థ రూపొందించింది? ఆర్సిఐ అనేటువంటి సంస్థ రూపొందించింది. తాను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏంటంటే ఆర్సిఐ. మరి ఆర్సిఐ అంటే ఏంటి? ఆర్సిఐ అంటే ఏంటి? ఆర్సిఐ అంటేనా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అండి. మరి ఈ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అనేది ఆర్సిఐ అనేది ఏ ప్రాంతంలో ఉందంటేనా ఆర్సిఐ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటేనా హైదరాబాద్. మరి ఆర్సిఐని ఎప్పుడు స్థాపించారు? 1988లో స్థాపించారండి. ఆర్సిఐని ఎప్పుడు స్థాపించారంటే 1988లో స్థాపించారు. మరి ఆర్సిఐ యొక్క ప్రస్తుత డైరెక్టర్, ప్రస్తుత డైరెక్టర్ అంటున్నా బిహెచ్ఎన్ఎస్ నారాయణమూర్తి ప్రస్తుత ఆర్సిఐ డైరెక్టర్. మరి ఆర్సిఐ ఏ సంస్థ యొక్క అనుబంధ సంస్థ? ఆర్సిఐ ఏ సంస్థ యొక్క అనుబంధ సంస్థ అంటే డిఆర్డిఓ అండి. మరి డిఆర్డిఓని ఎప్పుడు స్థాపించారు? డిఆర్డిఓని వచ్చేసి 1958లో స్థాపించారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. దీనికి ప్రస్తుత డైరెక్టర్ డిఆర్డిఓ అండి. డిఆర్డిఓ డైరెక్టర్ డాక్టర్ సతీష్ రెడ్డి. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఎయిర్ ఫీల్డ్ వెపన్ అయిన సాను ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు? మరి ఏ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారంటేనా హాక్ హై అనేటువంటి యుద్ధ విమానం నుంచి ప్రయోగించారండి. ఏ యుద్ధ విమానం అంటేనా హాక్ హై అనేటువంటి యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. మరి సా అంటే ఏమిటంటేనా స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్. సాను రూపొందించిన సంస్థ ఏది? రాకెట్ లాంచర్ను రూపొందించే సంస్థ ఏదంటున్నా ఆర్సిఐ అండి. ఆర్సిఐ అంటే ఏంది? ఆర్సిఐ అంటే రీసెర్చ్ సెంటర్ ఇమారత్. మరి ఆర్సిఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటేనా హైదరాబాద్లో ఉందండి. మరి ఆర్సిఐని ఎప్పుడు స్థాపించారు అంటేనా 1988లో స్థాపించారు. మరి ఆర్సిఐ డైరెక్టర్ అంటేనా బిహెచ్ఎన్ఎస్ నారాయణమూర్తి. ఆర్సిఐ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రస్తుత డైరెక్టర్ అంటున్నా
నారాయణమూర్తి, బిహెచ్ఎన్ఎస్ నారాయణమూర్తి. మరి ఆర్సిఐ సంస్థ ఏ సంస్థ యొక్క అనుబంధ సంస్థ అంటేనా డిఆర్డిఓ యొక్క అనుబంధ సంస్థ అండి. డిఆర్డిఓని ఎప్పుడు స్థాపించారు? 1958లో స్థాపించారు. డిఆర్డిఓ అంటే ఏమిటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అయ్యా అంటే ఢిల్లీలో ఉంది. మరి డిఆర్డిఓ యొక్క ప్రస్తుత డైరెక్టర్ అంటే డాక్టర్ సతీష్ రెడ్డి అండి. మరి ఇక్కడ చూసామనుకోండి, ఈ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది 125 నుంచి 130 కిలోల బరువు ఉంటుందండి. ఇది దీనికి టార్గెట్ గిని ఫిక్స్ చేస్తే శత్రు దేశాలకు సంబంధించినటువంటి ట్రక్కులు కానీ లేదంటే రన్వేలు కానీ విమానాలు కానీ ఇవన్నిటి కూడా సర్వనాశనం చేస్తుంది, ఖచ్చితత్వంతో నాశనం చేస్తుందండి. ఇది మన భారతదేశం యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఒక యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్. నెక్స్ట్, హాక్ హై విమానాన్ని రూపొందించిన సంస్థ ఏది? హాక్ హై విమానాన్ని రూపొందించిన సంస్థ ఏదంటున్నా హెచ్ఏఎల్. మరి హెచ్ఏఎల్ అంటే ఏమిటి? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఏరోనాటికల్ లిమిటెడ్ అండి. హాక్ హై విమానంను రూపొందించిన సంస్థ ఏదంటేనా హాల్ అంటే ఏంటంటేనా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. మరి హాల్ను ఎప్పుడు స్థాపించారు? హాల్ను ఎప్పుడు స్థాపించారంటేనా 1940 డిసెంబర్ 23 స్థాపించారండి. డిసెంబర్ 23 స్థాపించారు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హెచ్ఏఎల్ హెడ్ క్వార్టర్. హెచ్ఏఎల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటేనా బెంగళూరులో ఉంది. దీన్ని వ్యవస్థాపకులు ఎవరు? హాల్ వ్యవస్థాపకులు ఎవరంటేనా వాల్చంద్ హీరాచంద్. వ్యవస్థాపకులు ఎవరంటేనా వాల్చంద్ హీరాచంద్. మరి హాల్ ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటేనా ఆర్ మాధవన్. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. హాక్ హై విమానంను రూపొందించిన సంస్థ ఏదంటేనా హాల్ అంటే ఏంది? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. హాల్ను ఎప్పుడు స్థాపించారంటేనా 1940 డిసెంబర్ 23 స్థాపించడం జరిగింది. మరి హాల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటేనా బెంగళూరులో ఉందండి. మరి హాల్ వ్యవస్థను హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ స్థాపించిన వారు ఎవరంటేనా వాల్చంద్ హీరాచంద్ అనేటువంటి ఆయన స్థాపించారు. మరి ఈ హాల్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటేనా ఆర్ మాధవన్. చాలా ఇంపార్టెంట్ అండి. హాక్ హై విమానాన్ని రూపొందించిన సంస్థ ఏదంటేనా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. నెక్స్ట్, రష్యా రూపొందించిన కరోనా టీకా అయిన స్పుత్నిక్ విని అనుమతించిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది? ప్రపంచంలో కరోనా మీద మొట్టమొదటి వ్యాక్సిన్ ఏదంటేనా స్పుత్నిక్ వి అండి. దీన్ని రూపొందించిన దేశం ఏది? రష్యా. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ రూపొందించిన మొట్టమొదటి దేశం ఏదంటే రష్యా రూపొందించినటువంటి వ్యాక్సిన్ పేరు ఏమంటే స్పుత్నిక్ వి. మరి ఈ స్పుత్నిక్ విని అనుమతించిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏదంటేనా హంగరీ. రష్యా రూపొందించిన కరోనా టీకా అయిన స్పుత్నిక్ విని అనుమతించిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏదయ్యా అంటే మన హంగరీ. హంగరీ యొక్క రాజధాని ఏది? బుడాపెస్ట్. అప్పుడప్పుడు మనకు దేశాలు రాజధానులు అనే అంశంలో ఇట్లా మన దేశం వచ్చినప్పుడు రాజధానిని కూడా చదువుకుంటే కవర్ అయిపోతూ ఉంటాయండి. నెక్స్ట్, కోవాక్సిన్ టీకాను ఫిలిప్పీన్స్లో ప్రవేశపెట్టేందుకు ఏ సంస్థ యొక్క అనుమతిని భారత్ కోరింది? కోవాక్సిన్ టీకాను ఫిలిప్పీన్స్లో ప్రవేశపెట్టడానికి ఏ సంస్థ యొక్క అనుమతిని భారతదేశం కోరిందంటేనా ఎఫ్డిఏ యొక్క అనుమతిని కోరడం జరిగింది. మరి ఎఫ్డిఏ అంటే ఏమిటంటేనా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. కోవాక్సిన్ టీకాను ఎక్కడండి? ఏ దేశంలో? ఫిలిప్పీన్స్లో. ఆసియా ఖండంలో ఏకైక క్రిస్టియన్ దేశం ఏదంటేనా ఫిలిప్పీన్స్ అని చెప్తామండి. మరి ఈ ఫిలిప్పీన్స్ దేశంలో ప్రవేశపెట్టకు భారతదేశం
ఏ సంస్థ యొక్క అనుమతి కోరిందంటేనా FDA. FDA అంటే ఏంది? ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్, మారుమూల కొండ ప్రాంతాలలో టెలికాం కనెక్టివిటీ కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ రాష్ట్రం ఒప్పందం చేసుకుంది? మారుమూల కొండ ప్రాంతాలలో టెలికాం కమ్యూనికేషన్. ఈరోజు చూస్తున్నాం, మానవుని యొక్క నిజ జీవితంలో మొబైల్ అనేది ఒక జీవిత భాగం అయిపోయిందండి. మానవుడి యొక్క జీవితంలో మొబైల్ అనేది ప్రధానమైనటువంటి భూమిక పోస్తుంది. మనం ఎక్కడ ఉన్నా కూడా మన అయిన వాళ్ళతో మాట్లాడుకునేదానికి, ఈవెన్ ఆర్థిక కార్యకలాపాలు ఈ మధ్య మనం చూస్తున్నాం, ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ పే ఇట్లాంటివన్నీ కూడా ఆర్థిక కార్యకలాపాల కోసం కానీ మనము టెలికాం మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. మరి మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మనకి ఏం కావాలి? టెలికాం కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఉండాలండి, నెట్వర్క్. మరి ఇటువంటి నెట్వర్క్ కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ రాష్ట్రం ఒప్పందం చేసుకుందంటేనా హిమాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రం ఒప్పందం చేస్తుందంటేనా హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో అత్యంత ఎత్తైన రాష్ట్రం అని ఏమని పేర్కొంటామంటేనా హిమాచల్ ప్రదేశ్గా పేర్కొంటామండి. ఈ హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడైనా సరే నెట్వర్క్ తగలని చోట అటువంటి ప్రాంతాలు కూడా మారుమూల కుగ్రామాలకు కూడా నెట్వర్క్ కనెక్టివిటీని అందించాలి, టెలికాం కనెక్టివిటీని అందించాలని ఒక సదుద్దేశంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో హిమాచల్ ప్రదేశ్ ఒప్పందం చేస్తుందండి. మరి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్థాపించారు? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారంటే 1989 అక్టోబర్ 23 స్థాపించారండి. అక్టోబర్ 23 స్థాపించారు. 1989 అక్టోబర్ 23 స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటేనా గురుగ్రావ్లో ఉందండి. ఢిల్లీ దగ్గర ఉన్నట్టు గురుగ్రావ్ దగ్గర ఉంది. మరి దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటున్నా కె శ్రీకాంత్. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మారుమూల కొండ ప్రాంతాల్లో టెలికాం కనెక్టివిటీ కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుందయ్యా అంటేనా హిమాచల్ ప్రదేశ్. మరి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారంటున్నా 1989 అక్టోబర్ 23 స్థాపించారండి. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే గురుగ్రావ్, ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి గురుగ్రావ్లో ఉంది. మరి దీని యొక్క చైర్మన్ MD ఎవరంటేనా కె శ్రీకాంత్. నెక్స్ట్, కరోనా ప్రభావంతో ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఏ దేశ ప్రధాని ఇటీవల తన యొక్క ప్రధాని పదవికి రాజీనామా చేశారు? ఏ దేశ ప్రధాని అంటేనా మంగోలియా. కరోనా ప్రభావంతో ప్రజాగ్రహాన్ని మనం చూస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు రాజకీయ నాయకుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగింది. దాని టీకా కోసం కానీ, దాన్ని కట్టడి చేసేందుకు చర్యల కోసం కానీ, పొలిటికల్గా అనేక కష్టాలు ఎదుర్కొన్నారు రాజకీయ నాయకులు. ఇక్కడ చూసేనా ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఏకంగా ఆ దేశ ప్రధాని తన యొక్క ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఏ దేశమైనంటేనా మంగోలియా ప్రధాని. మరి అతని పేరేం పేరంటేనా ఉక్నాగిన్ కురేల్సుక్. కరోనా ప్రభావంతో ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఏ దేశ ప్రధాని ఇటీవల తన ప్రధాని పదవికి రాజీనామా చేశారంటేనా మంగోలియా ప్రధాని రాజీనామా చేశారండి. ఆ మంగోలియా ప్రధాని ఎవరంటేనా ఉక్నాగిన్ కురేల్సుక్. పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఆసియన్ సెక్రటేరియట్లో భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆసియన్ సెక్రటేరియట్లో భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారంటున్నా జయంత్ ఎన్ కోబ్రాగడో. జయంత్ ఎన్ కోబ్రాగడో అనేటువంటి ఆయన ఇక్కడ ఆసియాన్లో భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. ఆసియన్ సెక్రటేరియట్లో భారతదేశ తదుపరి రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటేనా జయంత్ ఎన్ కోబ్రాగడో. మరి ఆసియన్ అంటే ఏంది? ఆసియన్ అంటే ఏమిటి? ఆసియన్ అంటే ఏంటండి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్.
అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1967 ఆగస్ట్ 8వ తేదీన స్థాపించారండి. ఆగస్ట్ 8 స్థాపించారు. మరి ఆసియాన్ ఎప్పుడు స్థాపించారంటే 1967 ఆగస్ట్ 8న స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అయ్యా అంటేనా జకర్తా. జకర్తా ఏ దేశానికి రాజధాని? ఇండోనేషియా. ఇండోనేషియా. దీంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 10 పూర్తి స్థాయి సభ్యత్వం కలిగిన దేశాలు ఉన్నాయండి. ఎన్ని దేశాలు ఉన్నాయంటే 10 పూర్తి స్థాయి సభ్యత్వం కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. ఆసియన్ సెక్రటేరియట్లో భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారయ్యా అంటేనా జయంతియన్ కోబ్రాగడో. జయంతియన్ కోబ్రాగడో అనేటువంటి ఆయన నియమితులయ్యారు. మరి ఆసియన్ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1967 ఆగస్టు 8న స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జకర్తా. జకర్తా ఏ దేశానికి రాజధాని అంటే ఇండోనేషియా. నెక్స్ట్ ఎన్డిఎఫ్బి యుఎన్ఎల్ఎఫ్డబ్ల్యూకు చెందిన లొంగిపోయిన ఉగ్రవాదులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నదంటే అస్సాం. అస్సాం. ఎన్డిఎఫ్బి యుఎన్ఎల్ఎఫ్డబ్ల్యూలకు చెందిన లొంగిపోయిన ఉగ్రవాదులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నదంటే అస్సాం. ఎంత అందిస్తుందంటే 4 లక్షల రూపాయలండి. 4 లక్షల రూపాయలను వాళ్ళ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నది. ఎందుకు? వాళ్ళు ఉగ్రవాదులు లొంగిపోయిన తర్వాత వాళ్ళు సాధారణ ప్రజలతో మమేకమై జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఒక సదుద్దేశంతో, రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలని ఒక ఉద్దేశంతో ఎవరైతే లొంగిపోయిన ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 4 లక్షల రూపాయలను అస్సాం ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ వాళ్ళ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళు భవిష్యత్తులో ఏమైనా వ్యాపారాలు కానీ లేదంటే ఆర్థిక కార్యకలాపాలు కానీ రూపొందించుకొని అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. మరి ఎన్డిఎఫ్బి అంటే ఏంటి? ఎన్డిఎఫ్బి అంటే ఏంటి? ఎన్డిఎఫ్బి అంటే ఏంది? నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్. ఎన్డిఎఫ్బి అంటే ఏంటండి? నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్. మరి యుఎన్ఎల్ఎఫ్డబ్ల్యూ అంటే ఏమిటంటేనా యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఆసియా. దీనికి అర్థమండి ఎన్డిఎఫ్బి యుఎన్ఎల్ఎఫ్డబ్ల్యూలకు చెందిన లొంగిపోయిన ఉగ్రవాదులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నదంటే అస్సాం. ఎంత అందిస్తున్నదంటే 4 లక్షలు. ఎందుకోసం అంటే ఎవరైతే లొంగిపోయిన ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి చెందేందుకు ఇది ఉపయోగపడుతుందండి. దీనివల్ల ఏమవుతుంది? రాష్ట్రంలో శాంతి నెలకొల్పేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎన్డిఎఫ్బి అంటే ఏంది? నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్. యుఎన్ఎల్ఎఫ్డబ్ల్యూ అంటేనా యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఆసియా అని అర్థమండి. ఇక్కడ ఉగ్రవాదులకు 4 లక్షల రూపాయలు అస్సాం గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. నెక్స్ట్ భారత ఆర్మీ యొక్క 42వ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? భారత ఆర్మీ యొక్క 42వ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే గిన చండీప్రసాద్ మెహంతి. భారత ఆర్మీలో 2వ అత్యున్నత పదవి ఏదంటే ఇక్కడ 42వ వైస్ చైర్మన్ పదవి అండి. వైస్ చైర్మన్ పదవి భారత ఆర్మీలో అత్యున్నత పదవి ఏదంటే వైస్ చైర్మన్. ఇటువంటి వైస్ చైర్మన్ పదవి 42వ వ్యక్తి పొందిన వారు ఎవరంటే చండీప్రసాద్ మెహంతి. మరి ఆర్మీ చీఫ్ ఎవరంటేనా ఎంఎం నరవానే. నరవానే. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటిసారి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ను రూపొందించిన రాష్ట్రం ఏది? దేశంలో మొట్టమొదటిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ను రూపొందించిన రాష్ట్రం ఏదంటున్నా ఉత్తరాఖండ్. దేశంలో మొట్టమొదటిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ను రూపొందించిన
రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. ఎందుకు చైల్డ్ ఫ్రెండ్లీ పొలిటీషియన్ రూపొందించారంటే చిన్నపిల్లలలో పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకాన్ని కల్పించాలి. భవిష్యత్తులో వీళ్ళు దేశానికి కావాల్సినటువంటి నీతి నిజాయితీ పరువులు కావాలి అనే ఒక ఉద్దేశంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చైల్డ్ ఫ్రెండ్లీ పొలిటీషియన్ను రూపొందించిందండి. దేశంలో మొదటిసారి చైల్డ్ ఫ్రెండ్లీ పొలిటీషియన్ రూపొందించిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ ర్యాటిల్ జల విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ నది మీద అన్నారు అనుకోండి, చీనాబ్ నది. ర్యాటిల్ జల విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ నిర్మించనున్నారు అంటేనా జమ్మూ అండ్ కాశ్మీర్. ఎక్కడ, ఏ నది మీద అంటే చీనాబ్ నది. మనం చూస్తున్నాం సింధు నది జలాల ఒప్పందంలో 80% పాకిస్తాన్కు, 20% ఇండియాకు నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. మరి ఈ 20% నీటిని సంపూర్ణంగా భారతదేశం వాడుకోవాలని ఒక ఉద్దేశంతో ర్యాటిల్ జల విద్యుత్ కేంద్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో చీనాబ్ నది మీద నిర్మించడం జరుగుతున్నది. నెక్స్ట్ భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగేటువంటి వాయు విన్యాసాల పేరు ఏమిటి? ఏమిటంటే ఎక్స్ డిజర్ట్ నైట్ 21 అండి. భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగేటువంటి వాయు విన్యాసాల పేరేంటయ్యా అంటేనా ఎక్స్ డిజర్ట్ నైట్ 21 పేరుతో నిర్వహిస్తున్నారు. ఎప్పుడు నిర్వహిస్తున్నారు? జనవరి 21 నుంచి 24 మధ్య నిర్వహిస్తున్నారండి. జనవరి 21 నుంచి 24 మధ్య నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే రాజస్థాన్లోని జోధ్పూర్ను నిర్వహిస్తున్నారండి. రాజస్థాన్లోని జోధ్పూర్ దగ్గర నిర్వహిస్తున్నారు. భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగే వాయు విన్యాసాల పేరేంటయ్యా అంటేనా ఎక్స్ డిజర్ట్ నైట్ 21 పేరుతో నిర్వహిస్తున్నారు. ఎప్పుడు నిర్వహిస్తున్నారు? జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారంటేనా రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ ఎక్స్ డిజర్ట్ నైట్ 21 వాయు విన్యాసాలను నిర్వహిస్తున్నారండి. ఏ దేశాలు? భారత్ మరియు ఫ్రాన్స్. నెక్స్ట్ భారతదేశం అండమాన్ మరియు బంగాళాఖాతంలో నిర్వహించే యుద్ధ విన్యాసాల పేరేమిటి? అక్కడైతే వాయు విన్యాసాలు అంటున్నాం, ఇక్కడికి వచ్చేలకే యుద్ధ విన్యాసాలండి. భారతదేశం అండమాన్ మరియు బంగాళాఖాతంలో నిర్వహించేటువంటి యుద్ధ విన్యాసాల పేరు ఏమిటంటేనా కవచ. ఏ పేరుతో నిర్వహిస్తుందంటేనా కవచ. ఇక్కడ వచ్చేసి భారత ఆర్మీ, భారత నేవీ ఈ రెండు కూడా ఇక్కడ విన్యాసాల్లో పాల్గొన్నాయండి. భారత త్రివిధ దళాలు ఏమేమి ఉన్నాయి? పదార్థ దళం, నావికా దళం మరియు వాయు విభాగం. ఇక్కడ నేవీ మరియు ఆర్మీ రెండూ కలిపి ఇక్కడ సంయుక్తంగా పాల్గొంటూ భారతదేశంలోని అండమాన్ మరియు బంగాళాఖాతంలో ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తున్నది. ఏ పేరుతో నిర్వహిస్తుంది అంటే కవచ అనే పేరుతో నిర్వహిస్తున్నదండి. నెక్స్ట్ పివి నరసింహారావు స్మారక విజ్ఞాన వేదిక నిర్మాణాన్ని ఏ రాష్ట్రం చేపట్టిందంటేనా తెలంగాణ. ఏ రాష్ట్రం చేపట్టిందంటే తెలంగాణ. ఎక్కడ చేపట్టిందంటే ఇక్కడ పివి నరసింహారావు స్వగ్రామైన వంగరలో. వంగరలో దీన్ని నిర్మిస్తున్నారండి. పివి నరసింహారావు స్మారక విజ్ఞాన వేదిక నిర్మాణాన్ని ఏ రాష్ట్రం చేపడుతుందంటే తెలంగాణ. ఎక్కడ చేపడుతుందంటే పివి నరసింహారావు గారి యొక్క స్వగ్రామైనటువంటి వంగరలో ఇక్కడ నిర్మిస్తుందండి. మనం చూస్తున్నాం భారతదేశంలో దక్షిణాది నుంచి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పివి నరసింహారావు ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన వారిలో ఈయన ఒకరండి. నెక్స్ట్ మెజార్టీ లేకుండా ఉన్నప్పటికీ పూర్తికాలం ప్రభుత్వాన్ని ఇక్కడ రూలింగ్ చేసినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు. సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేకున్నప్పటికీ పూర్తికాలం ప్రభుత్వాన్ని రూలింగ్ చేసినటువంటి ఎవరయ్యా అంటే ప్రధాని పివి నరసింహారావు. లుక్ ఈస్ట్ పాలసీకి రూపకర్త ఎవరంటే పివి నరసింహారావు అండి. పివి నరసింహారావు మన తెలుగువారు కావడం మనకు చాలా గర్వకారణం. పివి నరసింహారావు స్మారక విజ్ఞాన వేదిక నిర్మాణాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందంటే తెలంగాణలో ఏ ప్రాంతంలో అంటున్నా పివి నరసింహారావు గారి స్వగ్రామం నుండి వంగరాలు. లుక్ ఈస్ట్ పాలసీ రూపకర్త ఎవరంటున్నా పివి నరసింహారావు గారండి.
ఆంధ్రప్రదేశ్ నుంచి లేదంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు. నెక్స్ట్, అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమితులైన వారు ఎవరు? అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమితులైన వారు ఎవరంటే కనుక అవిరల్ హైన్స్ అండి. అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమితులైన వారు ఎవరంటున్నా అవిరల్ హైన్స్. ఈమె ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ కూడా మొట్టమొదటి మహిళ అండి. బిట్ని ఏ విధంగా నడచు? అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమితులైన మొట్టమొదటి మహిళ ఎవరయ్యా అంటున్నా అవిరల్ హైన్స్. అలా కాకుండా ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమితులైన వంటి వారు ఎవరైనా కూడా అవిరల్ హైన్స్ అండి. ఇక్కడ బిట్టును ఏ విధంగా అడిగినా దానికి అవకాశం ఉంది. మొట్టమొదటి మహిళ ఎవరంటున్నా అవిరల్ హైన్స్. నెక్స్ట్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన వారు ఎవరు? అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన వారు ఎవరన్నా జేక్ సల్లివాన్. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన వారు ఎవరంటున్నా జేక్ సల్లివాన్. ఇలా కాకుండా ఈ బిట్టును అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన అతి పిన్న వయస్కుడు ఎవరు అంటే ఈయన జేక్ సల్లివాన్ అండి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన అతి చిన్న వయస్కు వారు ఎవరైనా జేక్ సల్లివాన్. కేవలం 43 సంవత్సరాలకే ఈయన అమెరికాకు భద్రతా సలహాదారుగా నియమితులయ్యారండి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన వారు ఎవరంటేనా జేక్ సల్లివాన్. అలా కాకుండా అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన అతి పిన్న వయస్కుడు ఎవరంటేనా జేక్ సల్లివాన్. నెక్స్ట్, 10 కోట్ల ద్విచక్ర వాహనాలను రూపొందించిన మొట్టమొదటి భారతీయ సంస్థ ఏది? 10 కోట్ల ద్విచక్ర వాహనాలను రూపొందించిన మొట్టమొదటి భారతీయ సంస్థ ఏదంటేనా హీరో మోటోకార్ప్. హీరో కంపెనీ అండి. దేశంలో మొట్టమొదటిసారిగా 10 కోట్ల వాహనాలను రూపొందించినటువంటి 10 కోట్ల ద్విచక్ర వాహనాలను రూపొందించినటువంటి భారతీయ సంస్థ ఏదంటే హీరో కంపెనీ వాళ్ళు రూపొందించారండి. దీన్ని 1984లో స్థాపించారు. కేవలం 37 సంవత్సరాలలోనే 10 కోట్ల ద్విచక్ర వాహనాలను రూపొందించింది హీరో కంపెనీ. నెక్స్ట్, ఏ సంవత్సరం నాటికి దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని 30% చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునింది? ఏ సంవత్సరం నాటికి దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని 30% చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటున్నా 2030 నాటికండి. ఎందుకు 2030 నాటికి పెట్టుకుందంటున్నా ప్రస్తుతం భారతదేశంలో ఇక్కడ విద్యుత్ వాహనాల వినియోగం కేవలం 1% మాత్రమే అండి. కేవలం 1% మాత్రమే ప్రస్తుతం 1% మాత్రమే ఉంది. దీన్ని 2030 నాటికి 30% చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందువల్ల అంటేనా దేశంలో వచ్చేసి ఇక్కడ చమురు నిల్వలు చాలా తక్కువగా ఉండడం మరియు కాలుష్యాన్ని తగ్గించాలనే ఒక ఉద్దేశంతో మరియు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్యారిస్ ఒప్పందానికి లోబడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఏ సంవత్సరం నాటికి దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని 30% చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటున్న 2030 నాటికి. మరి ప్రస్తుతం చూసుకుంటున్న 1% ఉంది. 2030 నాటికి 30% చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎందువలన భారతదేశంలో ముడి చమురులు తక్కువగా లభించడం, నెక్స్ట్ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేదానికి, కాలుష్యాన్ని తగ్గించుకునేదానికి ప్యారిస్ ఒప్పందంలో భాగంగా కాలుష్య స్థాయిని తగ్గించుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్థాయిని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈరోజుకి కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా కవర్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఇక్కడ తెలియజేసినటువంటి కరెంట్ అఫైర్స్ను సమగ్రంగా సూక్ష్మంగా తెలుసుకొని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట సాయి కోచింగ్ సెంటర్ కడప వారు. థ్యాంక్ యూ అండి.